సో చాలామంది పేషెంట్స్ క్లినిక్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ రోల్ ఏంటి అని అడుగుతుంటారు. వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి ఈ ఏజ్లో అని చెప్పి. ఎందుకంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది కామన్. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? సో ఎవరు తీసుకోవాలంటే చాలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వల్నరబుల్ గ్రూప్స్ అంటాం వీళ్ళని. క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో లంగ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా లాంటివి, సిఓపిడి అనే జబ్బు ఉన్న వాళ్ళకి, బ్రాంకిఎక్టెసిస్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎనీ డ్యామేజ్, లంగ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళందరూ వ్యాక్సినేషన్స్కి ఎలిజిబుల్. ఎందుకు వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటే ఇది సివియరిటీ ఆఫ్ డిజీజ్ని తగ్గిస్తుంది అనమాట. ఒకవేళ నిమోనియాతో వచ్చారనుకోండి, అడ్మిట్ అయ్యారనుకోండి, వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళకి కొద్దిగా లెస్ సివియర్గా ఉంటుంది డిజీజ్, అంత సివియర్గా ఉండదు, వెంటిలేటర్కి పోవడము ఇలాంటివి జరగవు. సో అందుకని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఆల్వేస్ అడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉంటారు. ఏ టైప్స్ వ్యాక్సిన్స్ ఉన్నాయి? ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది, న్యూమోకోకల్ అంటే న్యూమోనియా వ్యాక్సిన్ అనేవి ఈ రెండు ఉన్నాయన్నమాట. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఫ్లూ సీజన్ ముందు తీసుకుంటే బెటర్, జూన్ జూలైలో. అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 years తీసుకోవచ్చు. కొన్ని ఏమన్నా ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏంటంటే లైఫ్ లాంగ్ కూడా ఒక వ్యాక్సిన్ వచ్చింది. సో వ్యాక్సినేషన్ మటుకు కంపల్సరీ, ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ అంటే మోర్ దెన్ 65 years ఉన్న వాళ్ళకి మోర్ యూస్ఫుల్, అండ్ క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి ఇంకా మచ్ మోర్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.